వైసీపీ అధినేత జగన్ బంధువు అర్జున్ రెడ్డి కృష్ణా జిల్లా గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై గతేడాది అర్జున్ రెడ్డిపై కేసు నమోదైంది. కేసుకు సంబంధించి సోమవారం పోలీసుల నుంచి నోటీసులు అందుకున్నారు. ఇవాళ గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. వైసీపీ అధినేత జగన్ బంధువు అర్జున్ రెడ్డి కృష్ణా జిల్లా గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. విచారణ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, శంకరి, గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది టీమ్ గా ఏర్పడి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై అసభ్యకరంగా పోస్టులు చేయడంతో పాటు సభ్య సమాజం దించుకునే విధంగా మా ఫోటోలు కూడా మార్పింగ్ చేసిన వైనాన్ని మనం చూసాం. ఇటీవల కాలంలో వీటికి సంబంధించి పెద్ద దృష్టి పెట్టుకోవడం ప్రభుత్వం బాధితుల ఫిర్యాదుల మేరకు అది వైసీపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసులు విచారణ చేపట్టారు. అందులో భాగంగా గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి వైసీపీ అధినేత జగన్ బంధువు అర్జున్ రెడ్డిని ఈరోజు తీసుకొచ్చి విచారిస్తా ఉన్నారు. ఇతను గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమను ఎవరు ఏమీ చేయలేరనే ఒక చండకావరంతో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, లోకేష్ ఆ చిత్రపటాలకు మార్పింగ్ చేసి చాలా అసభ్యంగా, నీచంగా ఆ సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెట్టారు. వాటిని మళ్ళీ వైసీపీ కార్యకర్తల చేత వివిధ మీడియా గ్రూపుల్లో కూడా, ఆ వాట్సాప్ గ్రూపుల్లో కూడా వాటిని విస్తరించే విధంగా ప్రణాళికబద్ధంగా మొత్తం నడిపారు. ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదులు అంతా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ రోజు విచారణకు రావాలని చెప్పి నోటీసులు జారీ చేయడంతో అర్జున్ రెడ్డిని ఆ విచారణకు హాజరైన ప్రస్తుతం అతను పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ కేసు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు దాని విజయసాయి కూడా పరారైపోయారు. దానిపై సీరియస్ తీసుకున్న పోలీసులు లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేసి మరి అతనిపై నిఘా పెట్టారు. 8వ తేదీ రాత్రి విదేశాల నుంచి రావడంతో అర్జున్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఇమిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారంతో గుడివాడ పోలీసులు అక్కడికి వెళ్లి మరి అతను అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం ఈ మొత్తం సంబంధించి ఎవరు వెనకున్నారనే అంశాలపై కూడా పూర్తి స్థాయి విచారణ జరుగుతున్నారు. విచారణ పూర్తి మేరకు వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు.